కేపీఐ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి 2008 లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సూరత్, గుజరాత్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ లో కేపీఐ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గా ఆపరేట్ చేస్తుంది. సో ఈ కంపెనీ బిజినెస్ ఏరియాస్ గురించి మాట్లాడినట్లయితే కేపీఐ గ్రీన్ ఎనర్జీ మెయిన్ గా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది. సో ఈ కంపెనీకి ఇండిపెండెంట్ పవర్ ప్రొసీజర్ మోడల్లో పవర్ అనేది జనరేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అందిస్తుంది అనమాట. అండ్ అలాగే క్యాప్టివ్ పవర్ ప్రొసీజర్ మోడల్లో ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ కంపెనీస్ కి సోలార్ పవర్ సప్లై చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి గుజరాత్ లో లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ డెవలప్ చేస్తుంది. సోలారిజం అనే బ్రాండ్ నేమ్ తో ఇండివిజువల్ ఇండస్ట్రీస్ కి సోలార్ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీలో డిమాండ్ పెరిగిన సందర్భంలో కేపీఐ గ్రీన్ ఎనర్జీకి మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం కేపీఐ గ్రీన్ ఎనర్జీ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అయి ఉంది. అండ్ ఐపీఓ తర్వాత షేర్స్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసి ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో దీని షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే షార్ట్ టర్మ్ లో స్టాక్ అనేది వొలాటిలేట్ గా ఉండొచ్చు, కానీ ఈ లాంగ్ టర్మ్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ బూమ్ వల్ల స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది. సో ఫ్యూచర్ లో ఇండియా గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ వచ్చేసి 500 GW బై 2030 లోపు అచీవ్ చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీకి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే కంపెనీ ఇప్పుడు హైబ్రిడ్ ఎనర్జీ అంటే సోలార్ ప్లస్ విండ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేస్తుంది. సో ఫైనలీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే సోలార్ పవర్ సెక్టార్ లో ఒక ప్రామినెంట్ ప్లేయర్ అండ్ అలాగే ఇండస్ట్రీకి సబ్స్టెన్షియల్ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ పెరిగిన ప్రతిసారి కేపీఐ గ్రీన్ ఎనర్జీకి గ్రోత్ స్పేస్ కూడా పెరుగుతుంది.